చెప్పండి మేడం. హలో సార్, మరి ఇప్పుడే పత్రిజీ సార్ సినిమా అందరూ చూసి వచ్చాం కదా సార్, మీ యొక్క సినిమా మీద ఒపీనియన్ చెప్తారా? నమస్తే మేడం, నా పేరు మద్దిరెడ్డి ఆదోని, మాది కర్నూలు జిల్లా. ఈరోజు బ్రహ్మర్షి పత్రిజీ సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఆ సినిమాలో ప్రతిసారి వచ్చేసి ధ్యానంలోకి ఎలా వచ్చారు, అలాగనే ధ్యానం గురించి, అంటే ధ్యానం యొక్క ఆవశ్యకత గురించి ప్రతి మాస్టర్, అంటే ప్రతి గ్రామీణంలో నుండి ప్రతి ఒక్కరు, రైతు కానివ్వండి, విద్యార్థి కానివ్వండి, ఒక పామరుడు కానివ్వండి, చదువులేని వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా ధ్యానం ఎలా నేర్పించాడో ప్రతి చోట కూడా గుంటకలు కానివ్వండి, రాయదుర్గం కానివ్వండి, ఉరవకొండ కానివ్వండి, తిరుపతిలో కానివ్వండి, ప్రతి అన్ని చోట్ల కూడా ధ్యాన ప్రచారం ఎలా చేశాడు, ఎంత కష్టపడ్డాడు, బస్సులో ప్రయాణించాడు, బస్ స్టాండ్లో అందరూ కూడా ధ్యానం చెప్పాడు, పొలాల్లో ధ్యానం చెప్పాడు, అలాగనే జంతువుల శాకాహార ఆవశ్యకత గురించి చెప్పాడు, పిరమిడ్ యొక్క ఆవశ్యకత గురించి చెప్పాడు, పిరమిడ్ నిర్మాణానికి ఎంతో కృషి చేశాడు. ముఖ్యంగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క ఆవశ్యకత గురించి కూడా సోక్రటీస్ చెప్పిన విషయాలు నాకు చాలా తెలియదు అన్నమాట. ముఖ్యంగా ఆధ్యాత్మికులే పరిపాలకులు కావాలి, అప్పుడే ప్రపంచం బాగుంటుందనే ఒక కాన్సెప్ట్తో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని స్థాపించడము, అలాగనే దాని యొక్క ఆవశ్యకత గురించి చెప్పడం కూడా అద్భుతంగా ఉంది. సినిమాలో ప్రతి విషయం కూడా అందరికీ అర్థమయ్యేలా, అందరూ కూడా ధ్యానంగా మారేలా, అందరూ శాఖలుగా మారేలా మంచి కాన్సెప్ట్తో ఆ సినిమా తీసిన డైరెక్టర్ వెంకట గారికి, అలాగనే ప్రొడ్యూసర్స్ అందరూ పిరమిడ్ మాస్టర్స్కి వేల వందనాలు. ఈరోజు దాదాపు మన రాష్ట్రం మొత్తం మీద 2 లక్షల మంది ఒకేసారి ధ్యానం చేయడం, సామూహిక ధ్యానం, అలాగనే సినిమా వీక్షించడం అనేది ఒక అద్భుతమైన మహాఘట్టము. దీంతోపాటు నెక్స్ట్ 2వ ఎపిసోడ్ కూడా రాబోతుందని చెప్పి తెలుసుకున్నాము. ఇది కూడా మనకి త్వరలో మన నెక్స్ట్ ఏమో చూడబోతున్నాం కాబట్టి అందులో భాగంగా ఈరోజు మన ఆదంలో చాలా అద్భుతం జరిగింది. మహా అద్భుతం ఏంటంటే, సినిమా చూసిన తర్వాత, మీరు ర్యాలీ వచ్చిన తర్వాత ఒక ప్రకృతి వర్షించింది అనమాట. కారణం ఏంటంటే, ప్రకృతితో అనుసంధానం ధ్యానం వల్లనే ప్రకృతి కనికరించి వర్షం వచ్చింది మా ఊళ్ళో. 4 రోజుల పాటు కరువుతో తాండవిస్తున్న మా గ్రామం వర్షంతో పచ్చదనంగా వెలిసింది. కాబట్టి బ్రహ్మర్షి పత్రిజీ సినిమాలో ప్రతి అంశం కూడా, ప్రతి సంఘటన కూడా అందరికీ అతుకునేలా సినిమా తీసిన పత్రిజీ సినిమా నిర్వహించిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్స్ అందరి పేరు వందనాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.